Students, last video we have discussed net force and the definition of force and units of force, and also we discussed some general problems we have faced uh, the total force on object. And now I'll give an example on that. This is in your textbook also. That is a stretched rubber band. అంటే ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకోండి, మీ రెండు వేళ్లకు ఆ రబ్బర్ బ్యాండ్ అరౌండ్ చేయండి. యూ అరౌండ్ ద రబ్బర్ బ్యాండ్, స్ట్రెచ్డ్ రబ్బర్ బ్యాండ్. స్ట్రెచ్డ్ మీన్స్ అది ముందుకు వెనక్కి ఎలాస్టిసిటీ ఉంటుంది కదా, అంటే ముందుకు వెనక్కి సాగుతుంది. ఎలాస్టిసిటీ మీన్స్ సాగడం, రైట్? సో వెన్ ఎవర్ యూ అరౌండ్ యువర్ ఫింగర్స్ ఆఫ్ ద స్ట్రెచ్డ్ రబ్బర్ బ్యాండ్ అండ్ యూ పుల్స్ బ్యాక్ ద బోత్ ఫింగర్స్ మీన్స్ యూ ఎగ్జర్ట్ సమ్ ఫోర్స్ ద బోత్ సైడ్స్. అంటే రెండు వైపులా మీరు ఫింగర్స్ తోటి కొంచెం ఫోర్స్ని యూజ్ చేయండి. యూ ఫీల్ సమ్ ఫోర్స్. సో బై ద ఫింగర్స్ యూ స్ట్రెచ్ ద రబ్బర్ బ్యాండ్. సో మీరు ఫీల్ అవుతారు, కొంచెం ఫోర్స్ని మీరు ఫీల్ అవుతారు. సో ఐ విల్ సే దట్ ఈస్ F1 అనుకుందాం. జస్ట్ యూ సే ద ఫస్ట్ ఫోర్స్ విచ్ ఈస్ యూ ఎగ్జర్ట్ ఆన్ రబ్బర్ బ్యాండ్ విత్ యువర్ ఫింగర్, దట్ ఈస్ యూ సే దట్ ఈస్ F1. And now you add another rubber band in the same thing, another rubber band you add that around your finger and stretched. ఇంకో రబ్బర్ బ్యాండ్ని దాంతో పాటు యాడ్ చేసి ఇప్పుడు యూ ఎగ్జర్ట్ సమ్ ఫోర్స్. సో వాట్ డూ యూ అబ్జర్వ్? ఇంత ముందులాగా స్ట్రెచ్ చేయాలంటే యూ యాడ్ మోర్ ఫోర్స్, యూ ఎగ్జర్ట్ సమ్ మోర్ ఫోర్స్ ఆన్ 2 రబ్బర్ బ్యాండ్స్, రైట్? అంటే ఇంకొంచెం అంత స్ట్రెచ్ చేయాలంటే ఇంకొంచెం ఎక్కువ ఫోర్స్ని మీరు ఎగ్జర్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో విచ్ ఈస్ ఇట్ యాడెడ్ ద ఫోర్స్ ద ఫస్ట్ రబ్బర్ బ్యాండ్ టు ద ఫస్ట్ రబ్బర్ బ్యాండ్. అంటే ఫస్ట్ రబ్బర్ బ్యాండ్కి మీరు ఏదైతే ఫోర్స్ యూజ్ చేశారో ఆ ఫోర్స్కి ఇంకొంచెం ఫోర్స్ని యాడ్ చేశారు. సో ద టోటల్ ఫోర్స్ ఈస్ నెట్ ఫోర్స్. సో రబ్బర్ బ్యాండ్ మీద మన టోటల్ నెట్ ఫోర్స్ ఎంత? ముందు F1 తర్వాత F2. అంటే కొంచెం బలాన్ని పెంచినాము అని అర్థం ఇక్కడ. సో యూ యాడ్ దట్. సో దిస్ ఈస్ కాల్డ్ అ నెట్ ఫోర్స్ ఇన్ అవర్ జనరల్ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఇలా మనం చాలా సందర్భాల్లో మనం చూస్తాం. ఉదాహరణకి ఒక 10 kgs బ్యాగ్ని మీరు లిఫ్ట్ చేయాలంటే కొంచెం ఫోర్స్ని యూజ్ చేయాలి, యూ ఫీల్ దట్. అదే ఒక 25 kgs బ్యాగ్ని యూజ్ చేయాలంటే యూ ఎగ్జర్ట్ సమ్ మోర్ ఫోర్స్ దెన్ ద 10 kgs బ్యాగ్, రైట్? సో దట్ ఈస్ అ నెట్ ఫోర్స్ అవుతుంది. అప్పుడు ఇంకా కొంచెం పెరిగింది కాబట్టి ఆ ముందు దానికి ఇంకొంచెం ఎక్కువ ఫోర్స్ యూజ్ చేశారు కాబట్టి అవి నెట్ ఫోర్స్ అవుతుంది. సో ద ఫైనల్ ఫోర్స్ ఇస్ ద నెట్ ఫోర్స్, రైట్? ఓకే, సో ఇలా మనం నెట్ ఫోర్స్ యూజ్ చేస్తాం. నౌ ఇది మీ పుస్తకంలో ఉన్న ఎగ్జాంపుల్ కాబట్టి నేను చెప్పాను, అండ్ ఎగ్జామ్లో కూడా ఇంపార్టెంట్ కాబట్టి, రైట్? అలా మనం ఫోర్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం నెట్ ఫోర్స్లో. ఓకే, అండ్ వాట్ ఫోర్సెస్ కెన్ డూ అంటే బలం ఎలాంటి పని చేస్తుంది? దట్ మీన్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్స్, అంటే బలం యొక్క ప్రభావం ఏంటిది? జనరల్లీ విసి మీరు ఆడుకునేటప్పుడు ఒక బాల్ ఉందనుకోండి, ఆ బాల్ రెస్ట్ ప్లేస్లో ఉంటుంది కదా. మీరు ఇంకా ఆట మొదలు పెట్టినప్పుడు ద బాల్ ఈస్ ఇన్ రెస్ట్ ప్లేస్. వెన్ యూ కిక్ బై ద ఫోర్స్ ఆన్ బాల్, ఇట్ కెన్ చేంజ్ ద స్టేట్ ఆఫ్ మోషన్, రైట్? అంటే అది దాని ప్లేస్ నుంచి మార్చుకుంటుంది. అది రెస్ట్ ప్లేస్ నుంచి మోషన్ ప్లేస్ కావచ్చు. అలాగే ఆ బాల్ కొంచెం దూరం వెళ్ళి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆగిపోతుంది, అది మళ్ళీ రెస్ట్ ప్లేస్కి వస్తుంది. అంటే రెస్ట్ ప్లేస్లో ఉండడం కూడా ఒక ఫ్రిక్షనల్ ఫోర్స్ అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సో వెన్ ఎవర్ యూ కిక్ ద బాల్, ద బాల్ విచ్ ఈజ్ ఇన్ రెస్ట్ ప్లేస్ చేంజ్ ఇన్ టు ద మోషన్ ప్లేస్. Whenever the ball is moving on the floor in some distance, it can be decrease their speed and it have in rest place, right? So motion నుంచి రెస్ట్ ప్లేస్ నుంచి మోషన్ ప్లేస్లోకి అది ఫోర్స్ వల్ల మాత్రమే జరుగుతుంది. ఆ ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ అయ్యింది. రెస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి బాడీ మీద మనం బయట నుంచి ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తే అది కదిలింది, మోషన్లోకి వచ్చింది. మోషన్లో ఉన్న బాడీ మీద ఎర్త్ అనేది సర్ఫేస్ అనేది కొంచెం ఫ్రిక్షనల్ ఫోర్స్ని యూజ్ చేయడం వల్ల రెస్ట్ ప్లేస్లోకి వచ్చింది. అంటే రెండు సందర్భాల్లో కూడా మనం ఫోర్స్ని మనం ఎగ్జర్ట్ చేస్తున్నామని గమనించవచ్చు. ఓకే, సో దట్స్ వై ద ఫోర్స్ కెన్ ఎఫెక్ట్, ద ఫోర్స్ కెన్ చేంజ్
ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆన్ ఆబ్జెక్ట్. అంటే ఒక వస్తువు యొక్క కదలిక మీద ఫోర్స్, కదలిక యొక్క స్థితిని మార్చుతుంది ఫోర్స్ అనేది. అది కదులుతున్న వస్తువుని ఆపగలుగుతుంది ఫోర్సు. అంటే రెస్ట్ ప్లేస్ ఏమంటారు, విరామ స్థితి అని అంటారు. రెస్ట్ ప్లేస్ అంటే నిశ్చల స్థితి అంటారు. రెస్ట్ ప్లేస్లో ఉన్నది కూడా కదలించగలుగుతుంది. అంటే ఒక వస్తువు కదలాలన్నా ఆగాలన్నా ఫోర్స్ అనేది అవసరం. ద ఫోర్స్ కెన్ చేంజ్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఇన్ ఆబ్జెక్ట్, రైట్? సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఎఫెక్ట్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఓకే, ఇట్లాగే రాసుకోండి, ఇట్లాగే మీరు అండర్స్టాండ్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీ డైలీ లైఫ్లో కనబడతాయి. నేను ఓన్లీ ఫుట్బాల్, ఒక బాల్ గురించి కాదు, అన్ని సందర్భాల్లో మీకు అనేక సందర్భాల్లో మీరు a force can change the state of motion on an object అనేది మీరు చూడొచ్చు. ఓకే, సెకండ్ థింగ్, a force can change the direction of object. మీరు చూడండి, అదే బాల్ని మీరు కొంచెం సైడ్ తోటి కిక్ చేశారనుకోండి, అది స్ట్రెయిట్గా వెళ్ళకుండా ఇట్లా కొంచెం క్రాస్లో వెళ్తుంది. అంటే మీరు కిక్ చేసేటువంటి ప్లేస్ని ఆధారంగా చేసుకొని అకార్డింగ్ టు ద ప్లేస్ వైల్ యువర్ కిక్ ఆన్ ద బాల్, ఇట్ కెన్ చేంజ్ ద డైరెక్షన్. ఓకే, సో మీరు ఇంకా లైవ్ ఎగ్జాంపుల్ అంటే మీరు క్యారమ్ బోర్డ్ కనుక ఆడితే, మీకు బుక్లో కూడా క్యారమ్ బోర్డ్ ఎగ్జాంపుల్ ఉంది. మీరు స్ట్రైకర్ తోటి కాయిన్ని స్ట్రైట్గా కొట్టారనుకోండి, ఆ కాయిన్ స్ట్రైట్గా తగిలితే స్ట్రైక్ అయితే స్ట్రైట్గా వెళ్తుంది. ఓకే, లేదు కొంచెం క్రాస్లో కొట్టారనుకోండి, అప్పుడు కాయిన్ కూడా క్రాస్ అవుతుంది, క్రాస్గా దాని డైరెక్షన్ మార్చుకుంటుంది, ఈవెన్ ద స్ట్రైకర్ టూ, రైట్? అవి రెండు ఒకదాంతో ఒకటి కొలిజన్ కాగానే ద కాయిన్ కెన్ చేంజ్ ద డైరెక్షన్ with the exert the force by the striker, and even the striker also can change the direction too in the while you are playing, right, in carrom board. ఓకే, సో ఇలా మీరు చాలా సందర్భాల్లో మీరు చూడొచ్చు. సో a force can change the direction of object. అంటే అక్కడ డైరెక్షన్ని మార్చడానికి కూడా ఫోర్స్ ఉపయోగపడింది, డైరెక్షన్ కూడా మార్చగలుగుతుంది. అండ్ the force can change the shape of object. అంటే ఒక ఆబ్జెక్ట్, ఒక వస్తువు యొక్క షేప్ని, అంటే ఆకారాన్ని కూడా మార్చగలుగుతుంది. ఈ ఆకారం, ఈ షేప్ అనేది అది పర్మనెంట్గా ఉండొచ్చు, టెంపరీగా కూడా ఉండొచ్చు. మీకు యాక్టివిటీ 13లో దీనికి సంబంధించినటువంటి వివరణ ఉంది. ద complete activity will tells us the force can change the shape of object. This change may be temporary or permanent. మీరు చూడండి, ఇప్పుడు ఒక డస్టర్ ఉందనుకోండి, మీరు డస్టర్ మీద కొంచెం ప్రెషర్ అంటే కొంచెం ఫోర్స్ని ఎగ్జర్ట్ చేసి దాన్ని స్క్వీజ్ చేశారు, ఇట్లా దగ్గరగా ఒత్తారనుకోండి, అప్పుడు డస్టర్ రెక్టాంగులర్ షేప్లో ఉన్నది కాస్త ఏమవుతుంది, మనం ఇట్లా ఎగ్జర్ట్ చేయగానే కాస్త ముడుచుకుపోతుంది, స్ట్రెచ్ అవుతుంది. మళ్ళీ ఆ ఫోర్స్ని మనం రిలీజ్ చేయగానే ఏమవుతుంది, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ప్లేస్కి వచ్చింది. అంటే ఫోర్స్ యూజ్ చేయడం వల్ల డస్టర్ యొక్క షేప్ మారిపోయింది. అలాగే మీరు ఒక పేపర్ తీసుకోండి, ఆ పేపరు నార్మల్గా మనకున్న పేపరు రెక్టాంగులర్ స్క్వేర్ షేప్లో ఉంటే దాన్ని రెండు వైపులా చేత్తో కొంచెం ఫోర్స్ ఉపయోగించి చించేయండి. ఓకే, యూ టియర్ ద పేపర్ విత్ ఇన్ 2 pieces. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఏమో రెక్టాంగులర్గా ఉన్నటువంటి పేపర్ ఇప్పుడు 2 piecesగా మారింది. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనం ఏం చూసాము, ఫోర్స్ ఎగ్జర్ట్ అయింది, ఎగ్జర్ట్ అయిన సందర్భంలో డస్టర్ ఏమో షేప్ని మార్చుకుంది, మళ్ళీ రిలీజ్ చేయగానే ఏమైంది, మళ్ళీ సేమ్ షేప్లోకి వచ్చింది. అంటే అది టెంపరీగా, ఆ షేప్ మారడం అనేది టెంపరీగా అయింది. కానీ రెండో ఎగ్జాంపుల్లో ఏం జరిగింది, పేపర్ కంప్లీట్గా చినిగిపోయింది, రైట్? మళ్ళీ పాతగా ఉన్నటువంటి అంటే ఇంతకు ముందు ఉన్నట్టు పేపర్ లాగా మార్చడం సాధ్యం కాదు, 2 పీసెస్గా మారింది. సో దట్ ఈస్ అ పర్మనెంట్ చేంజ్. అంటే ఫోర్స్ కెన్ చేంజ్ షేప్ ఆఫ్ ఆబ్జెక్ట్, అంటే ఖచ్చితంగా వస్తువు యొక్క షేప్ని మారుస్తుంది, కానీ ఆ చేంజ్ అనేది ఇట్ మే బీ టెంపరీ ఆర్ పర్మనెంట్. మీరు ఒక గ్లాస్ మీద రాయిని విసిరనుకోండి, ఆ గ్లాస్ పగిలిపోతుంది, అంతకుముందు ఉన్నటువంటి గ్లాస్ లాగా మారడం సాధ్యం కాదు. సో దట్ ఈస్ అ పర్మనెంట్ చేంజ్, రైట్? ఒక చెట్టుకు పండు ఉంది, ఆ పండు ఉన్నంతసేపు దాని మీద కొంచెం ఏదో ఒక ఫోర్స్ ఉంటుంది, దాన్ని తెంపేసి కింద పడేశారనుకోండి, మళ్ళీ దాన్ని అదే ప్లేస్లోకి పెట్టడం సాధ్యం కాదు, అది పర్మనెంట్ చేంజ్. మీరు ఒక మ్యాచ్ స్టిక్ ఉంది, దాన్ని అది వెలిగించినప్పుడు ఎలా ఉంటుంది, నార్మల్గా దాని మీద ఉంటుంది కదా, మందు అనేది ఉంటుంది, దాన్ని మీరు అంటించారనుకోండి పూర్తిగా కాలిపోతుంది. సో ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ పనిచేయగానే ఆ ఫోర్స్ వల్ల అది పూర్తిగా కాలిపోయింది. సో ఇలా మీరు డైలీ లైఫ్లో ఏం ఎగ్జాంపుల్ అని తీసుకోవచ్చు. సో దట్ ఈస్ ఇన్ ద యాక్టివిటీ 13.
అక్కడ ఒక టేబుల్ కూడా మీకు అడిగాడు, యాక్షన్ ఆఫ్ ఫోర్స్ అండ్ ద చేంజ్ కెన్ ఇన్ షేప్ టెంపరరీ పర్మనెంట్ అనేది కూడా మీరు బుక్లో చూడొచ్చు. సో ద థర్డ్ ఎఫెక్ట్ ఈస్ ఫోర్స్ కెన్ చేంజ్ ద షేప్ ఆఫ్ ఆబ్జెక్ట్, దీస్ చేంజ్ మే బీ టెంపరరీ ఆర్ పర్మనెంట్. ఓకే, ఫోర్త్ వన్, ఫోర్స్ కెన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ మోషన్. చూడండి, ఇది కూడా మనకు డైలీ లైఫ్లో కనబడుతుంది. ఇది కూడా ఒక ఎఫెక్టే. మీరు బైసికల్ని డ్రైవ్ చేయడం మీకు తెలుసు. మీరు బైసికల్ చాలా ఫాస్ట్గా వెళ్ళాలంటే మీరు ఏం చేస్తారు, ఎక్కువ ఫోర్స్ని యూజ్ చేస్తారు. సో ద స్పీడ్ ఆఫ్ మోషన్, స్పీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అది ఇంకా పెరగాలంటే, ఇంక్రీజ్ కావాలంటే మీరు ఎక్కువ ఫోర్స్ని యూజ్ చేయాలి. ఒకవేళ ఆగాలంటే ఏం చేస్తారు, అప్పుడు కూడా ఫోర్సే యూజ్ చేస్తారు. నెమ్మదిగా దాని స్పీడ్ని తగ్గించడం కూడా ఫోర్సే. ఎందుకంటే సైకిల్ని మీరు నడపకుండా ఉంటే అది కొంచెం దూరం వెళ్ళి క్రమంగా ఆగిపోతుంది, ఒకేసారి ఆగిపోదు. నెమ్మదిగా దాని స్పీడ్ తగ్గుతూ ఆగిపోతుంది. అలాగే నెమ్మదిగా స్పీడ్ పెరుగుతుంది. స్పీడ్ నెమ్మదిగా పెరగడమైనా, స్పీడ్ నెమ్మదిగా తగ్గడమైనా ద ఎఫెక్ట్ ఈస్ బై ద ఫోర్స్. సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్స్, ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్సెస్. చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మీరు రాసుకోండి, నోట్ చేసుకోవాలి, రిమైండ్లో ఉంచుకోవాలి. ఎగ్జామినేషన్కి చాలా ఇంపార్టెంట్. విత్ ఎగ్జాంపుల్స్ కూడా మీరు చెప్పగలగాలి. వీటి ప్రతి ఒక్కదానికి ఎగ్జాంపుల్స్ కూడా మీరు రాయగలగాలి. ఓకే.